రేపు ఎంతో అరుదైన మాస శివరాత్రి. కన్యా రాశి వారికి జూన్ నెల ముగిసేలోపుగా తప్పకుండా జరిగేది ఇదే. రేపటి నుండి కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా వీరి జీవితం అనేది మారబోతుంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వది. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం అయితే చెబుతోంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. దీనికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పోయినటువంటి భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు స్త్రీలు తేలికగా అయితే కన్నీళ్లు పెట్టుకుంటారు. వీరు చాలా మృదువైన మనస్సు కూడా వీరికి ఉంటుంది. ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి కూడా లోనవుతూ ఉంటారు. కన్యా రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని కూడా మనం చెప్పవచ్చండి. ఈ కన్యా రాశికి చెందిన వారిలో గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉంది, ఈ కన్యా రాశి వారికి ఏ విధమైన మార్పులు అయితే వీరి జీవితంలో కలగబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ప్రారంభించినటువంటి పనులలో పట్టుదల చాలా అవసరం. ఉద్యోగంలో మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఏలినాటి శని దోషం ఉంది. ఒత్తిడిలో నిర్ణయాలు అసలు తీసుకోవద్దు. శ్రీలక్ష్మి ఆరాధన శుభప్రదం. మీకు ఈ వారం మధ్యలోనే ఒక పని కదలిక అనేది కనిపిస్తుంది. బంధుమిత్రులతో కొన్ని సందర్భాల్లో నిర్ణయం చేస్తారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ముఖ్యమైన విషయాల్లో స్పష్టత లోపించకుండా చూసుకుంటే వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందండి. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరంగా పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉన్నాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరికి ధనవర్షమే కురవబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అంతేకాకుండా ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం. మీరు అన్ని విషయాల్లోనూ కూడా ఆచితూచి వ్యవహరించినట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ నెలలో మీకు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుంది. ప్రథమార్థంలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ వాటిని వీరి యొక్క తెలివితేటలతో అధిగమించగలుగుతారు. ఆర్థికంగా ఈ నెలలో మీకు చాలా మంచి సమయం అయితే కనబడుతుంది. గడిచిన 2 నెలల్లో మీకు ఆర్థిక పరంగా సామాన్యంగా ఉన్నప్పటికీ ఈ నెల నుండి కూడా మీరు అదనపు ఖర్చులను అధిగమిస్తారు మరియు అదనపు ఆదాయాన్ని కూడా కలిగి ఉంటారు. పెట్టుబడి పెట్టాలని అనుకునేవారు ఈ నెల 3వ వారంలో లేదా 4వ వారంలో చేయడం మేలు. ప్రథమార్థంలో వాహనాల కారణంగా కొంత డబ్బు మీకు ఖర్చు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కుటుంబ పరంగా ఈ నెల మీకు అద్భుతమైనటువంటి సమయం ఉంటుంది. కానీ మీరు కుటుంబ శుభ సమయం ఉంటుంది. మీరు కుటుంబ శుభ కార్యానికి హాజరు కావచ్చు లేదా కుటుంబంలోని మీరు మీ యొక్క శుభ కార్యక్రమాలకి కూడా హాజరయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ రాశి వారికి ఈ సమయంలో వారి ఏకాగ్రత, అధ్యయనాలపైన వీరికి ఆసక్తి అనేది పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలని ఉత్సాహాన్ని కూడా కలిగి ఉంటారు మరియు ఆ విషయంగా తగిన కృషి చేస్తారు. పోటీ పరీక్షలు రాసే వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. వారు రాసినటువంటి పరీక్షల్లో కూడా వీరు ఉత్తీర్ణులయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్నటువంటి పరిహారాలు అయితే ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ సమయంలో ప్రేమించిన వారినే పెళ్లాడడం చేత జీవితం చాలా ఆనందంగా సాగిపోతుందండి. స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చక్కదిద్దట్లో వీరు సఫలం అవుతారు. కన్యా రాశి వారు రచనా రంగంలో రాణిస్తారు. పాఠకులకు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పోకడలతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు. దీని పట్ల వారి స్థాయి మరింత పెరుగుతుంది. ఈ రాశి వారు కంప్యూటర్ల అమ్మకాలు, వ్యాపారం చేస్తూ ఉంటారు. మార్కెట్లోకి వచ్చే కొత్త ఉత్పత్తుల గురించి వివరాలు తెలుసుకుని వాటిని కొనుగోలు చేస్తారు. వారి యొక్క ఉత్పత్తుల కొనుగోలు పట్ల వినియోగదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తారు.
వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు దూకుడు స్వభావం కలవారై ఉంటారు. ఒక్కొక్కసారి ఇతరులను ఒప్పించినప్పటికీ చివరికి వారు అర్థం చేసుకుంటారు. కన్యా రాశికి చెందినటువంటి వారికి స్నేహానికి వీరు ప్రాణం అయితే ఇస్తారు. ఈ రాశి వారికి స్నేహితులకు ఏదైనా కష్టం వస్తే వీరు వెంటనే స్పందించి అన్ని ఏర్పాట్లతో కూడా వీరు ముందు ఉంటారు. ఈ రాశి వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని తేలికగా వీరు అధిగమించగలుగుతారు. ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ కోర్సుల్లో వీరు రాణిస్తారు. ఈ రాశి వారు కుటుంబ బాధ్యతలు అంతగా పట్టవు. అయితే వీరికి బాధ్యతలను చేస్తూ సంఘటనలు జరుగుతాయి. ప్రస్తుతంగా ఫలితంగా ఈ యొక్క సంఘటనలు వీరికి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారి కుటుంబానికి సర్వం తామై జీవనాన్ని కొనసాగిస్తారు. వీరి యొక్క సంతానాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారు. అందుకు అవసరమైన అన్ని చర్యలను కూడా తీసుకుంటారు. ఈ రాశికి చెందిన వారిలో అతిగా విశ్లేషించే తత్వం, తొందరపాటు చర్యలు అతిపెద్ద బలహీనతలుగా ఉంటాయి. ముందు వెనుక ఆలోచించకుండా తాము అనుకునేది మాత్రమే నిజమని నమ్మే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అదేవిధంగా తీవ్రమైన ఒత్తిడి, అశాంతికి గురై కూడా వీరు ఉంటారండి. ఈ రాశికి చెందిన వారి యొక్క ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వాటిలో ముఖ్యంగా ఉదర చర్మ సంబంధిత తదితర అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పెట్టవచ్చు. ఈ రాశి వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి మనం తెలుసుకుందామండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా కన్యా రాశి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష, హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష, చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి. ఇలా ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. కన్యా రాశి వారి అదృష్టపు సంఖ్య 2, 3, 5 మరియు 6. ఈ రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. దీనితో పాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజే. ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజున మట్టి కుండను నది, సరస్సు లేదా కాలువ మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం తొలగిపోతుంది. వర్షం పడినప్పుడల్లా మీ ఇంటి డాబా మీద కొన్ని పాత్రలను ఉంచి ఆ పాత్రలను వర్షపు నీటితో నింపండి. తర్వాత ఈ వర్షపు నీటిని మీ యొక్క అవసరాల కొరకు వాడుకోండి. ఈ వర్షపు నీటిని పలానా పని కొరకే వినియోగించాలి అనే నియమం అయితే ఇది లేదు. మీకు నచ్చినట్లుగా ఈ నీటిని వాడుకోవచ్చు. ఈ రాశి వారు విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ విష్ణుమూర్తిని ఆరాధిస్తే వీరికి మేలు జరుగుతుంది. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి ప్రభావాన్ని ప్రసన్నం చేసుకోవడానికి నవమంత్రాలను, స్తోత్రాలను పఠించండి. నీలం రంగు బట్టలు ధరించడం మానుకోండి. ఈ రాశికి చెందినటువంటి వారు వీరి పక్షులకు, జంతువులకు వీరు ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ అనేది లభిస్తుంది. జంతువులకు, పక్షులకు, క్రిమి కీటాదులకు ఈ విధంగా వితరణ చేయడాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి. జాతకరీత్యా మీరు అనుభవించాల్సినటువంటి ఎన్నో సమస్యలు, కష్టాలు ఇలా భూతబలి వలన లభించినటువంటి పుణ్యకర్మ కూడా మీకు తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.